హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాణి. మీకు నేను ఈరోజు దోసకాయతో స్పెషల్గా కర్రీ చేసి చూపిస్తానండి. చాలామందికి పిల్లలకి ఇంట్లో దోసకాయ అంటే ఇష్టం ఉండదు కదా, అందుకని దోసకాయతోనే డిఫరెంట్గా కర్రీ చేసి చూపిస్తాను. మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి. ఫస్ట్ ఒక పావు కేజీ దోసకాయ తీసుకున్నాను, ఒక పావు కేజీ బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, ఆనియన్ ఒకటి తీసుకుని 2 పచ్చిమిర్చి, వాటిని శుభ్రంగా తోలు తీసుకుని కట్ చేసుకుని ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలా బంగాళదుంపలు మరీ సన్నగా కాకుండా చక్కగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కూరకి పాత్ర పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు రెబ్బలు ఇలా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. కొంచెం అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి ఆనియన్స్లో వేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. అవి మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గినాయండి దుంపలు. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దుంపలు వేయకుండా ఉండకూడదు. కొంచెం ఆనియన్స్ వేగుతున్నప్పుడే దుంపలు వేసేసుకోవాలన్నమాట. లేకపోతే దుంపలు మగ్గేలోపు ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఆ బంగాళదుంపల్లో వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం అన్నీ తిప్పుకుందామండి, కలుపుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కూర అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. దోసకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గాలి కదా, ఒకసారి చూద్దామండి. మగ్గుతున్నాయి కదండి, ఇలా మగ్గాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అండి, ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసాను. 1.5 స్పూన్ కారం, చిల్లీ పౌడర్, అవి 2 కూరకు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందామండి, ముక్కలు ములిగే వరకు. కొంచెం ఎక్కువ అవసరం లేదండి, మగ్గిపోయినాయి కదా ఆల్రెడీ ఆయిల్లోనే. కొంచెం వాటర్ పోసుకుని ఉడకపెట్టుకుందాం. ఇలా ఒకసారి కూర అంతా కలుపుకొని ముక్కలన్నీ సర్దుకొని మూత పెట్టేసుకుందాం. అలా ఒక 5 to 15 మినిట్స్ ఉడికించుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడికింది కదా. దోసకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు కదండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది, పిల్లలతో సహా ఇష్టంగా తింటారు. అందుకని కొంచెం డిఫరెంట్గా ఈ స్టైల్లో చూపిస్తున్నాను. మీరు తప్పకుండా వండి చూడండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీగా చూపిస్తున్నానండి నేను. ఉడికింది కదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పెరుగండి, ఇది టేస్ట్కి. ఇదే ఒక చెప్పబోతున్నానండి నేను మీకు. టేస్ట్ పెరుగుతుందండి ఈ పెరుగుతో. 2 స్పూన్లు పెరుగు వేసాను. ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పెరుగు కూడా కొంచెం ఎగిరేలా ఉడికించుకుందాం. ఎగిరింది కదండి. ఇప్పుడు గరం మసాలా వేయాలండి, ఒక 1/2 టీ స్పూన్. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఉడికినట్లే. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా,
కొంచెం కొత్తిమీర అండి, కొంచెం అలా కొత్తిమీర కూడా కట్ చేసుకుని చల్లుకుని సర్వ్ చేసేసుకుందామండి. కూర తినడానికి రెడీ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దోసకాయ ఇష్టం లేని వారు తప్పకుండా ఈ కూరను చాలా బాగా ఇష్టపడతారు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదా, దాని పక్కనే రాణి కుకింగ్ స్టైల్ నేమ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్లో రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు 5 మినిట్స్లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ని తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.